డివిజన్ శాఖ విద్యుత్ సిబ్బంది చేపట్టేటువంటి వారోత్సవాల్లో భాగంగా ప్రజల ముందుకు మేము కొంత అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని స్లోగన్స్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి విద్యుత్ వినియోగదారులంతా కూడా కొన్ని ప్రమాణాలను విద్యుత్ శాఖ ఏదైతే సూచిస్తా ఉందో ఇటువంటి ప్రమాణాలను ఏదైతే తర్వాత పొదుపులో భాగంగా మేము చెప్పేటువంటి ఈ యొక్క స్లోగన్స్ అయితేనేమి, అట్లాగే వెలుగుడగా తర్వాత నాణ్యమైనటువంటి పరికరాలను వినియోగించడం కూడా అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ కూడా మీరు కనుక పాటించినట్లయితే మీరు విద్యుత్తుని ఆదా చేయటం, తద్వారా ఇంధనాన్ని పొదుపు చేయటం మీరు ఇండైరెక్ట్ గా జరుగుతూ ఉంది. తద్వారా జాతికి ఎంతో మేలు చేసిన వారు అవుతాం. భావి తరాలను దృష్టిలో పెట్టుకొని మనంతా కూడా సాధ్యమైనంత మేర ఇళ్లలోనైతేనేమి, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ అయితేనేమి, లేదా ఇండస్ట్రీస్ అయితేనేమి, లేదా వ్యవసాయ పరంగా వాడేటువంటి విద్యుత్ రంగంలోనైతేనేమి సాధ్యమైనంత వరకు పొదుపు అనేటువంటిది పాటించడం ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఈ విద్యుత్తు తయారీకి కావాలనేటువంటి ఇంధనం ముఖ్యంగా ఈరోజు నీరు, బొగ్గు, మరి ఇవి అవసరాన్ని దృష్టిలో పెట్టుకునేసి విద్యుత్తును ఆదా చేయటం అంటే మనము ఇంధనాన్ని ఆదా చేసిన వారం అవుతాం. ఎందుకంటే ఈ జాతీయ ఇంధన వారోత్సవంలో భాగంగా విద్యుత్తుని ఆదా చేయటం అనేది తద్వారా ప్రజలంతా కూడా ఇంధనాన్ని ఆదా చేసిన వారిగా మేము చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీరంతా కూడా ఇంధనాన్ని ఆదా చేయవలసినటువంటి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంధన పొదుపు వారోత్సవాల భాగంగా ఈరోజు అద్దంకి డివిజన్ వారు విద్యుత్ శాఖ తరఫున ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పించాలని డిసైడ్ చేసుకుని ర్యాలీ జరపబడింది. యాక్చువల్గా మనందరికీ తెలుసు, ఎందుకంటే ఇంధనము మన భూమి మీద ఒక కొద్ది క్వాంటిటీ మాత్రమే ఉంటుంది. మనమేమంటే మనం విద్యుత్కి కానీ వాహనాలు కానీ ఏదంటే కానీ మనకి ఆ ఫ్యూల్ లేని మనం ముందుకు నడవలేము. మన ఎలక్ట్రిసిటీ ఏమంటే మెయిన్గా వాటర్ మీద, బొగ్గు మీద ఆధారపడి మన విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటూ ఉంటాం. కానీ అవి మన భూమి మీద పరిమిత సంఖ్యలో మాత్రమే ఉంటాయి. ఏదో రోజు అవి వ్యానిష్ అయిపోతాయి. తర్వాత మనకి విద్యుత్ లేకంటే మన జీవితంలో విద్యుత్ ఒక భాగం అయిపోయింది. దానివల్ల ఏమంటే ఇప్పుడు మనం మ్యాక్సిమం సోలార్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 36,000 మెగావాట్లు విద్యుత్తుని సోలార్ ద్వారా ఉత్పత్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందు కదులుతోంది. ఆ విద్యుత్తును మొత్తం రైతులకి ఉచితంగా ఇవ్వాలనేది డిసైడ్ చేసి ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తున్నారు. త్వరలో ఏమంటే ఇప్పుడు మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదంటే విద్యుత్తుని బొగ్గు అయిపోయినట్టుగా బొగ్గు రేటు పెరిగినప్పుడు మన కరెంటు విద్యుత్ ఛార్జీలు వేరే చేయాలని చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కసారి మనం సోలార్కి వెళ్ళిపోయిన తర్వాత అటువంటి సమస్యలు ఫ్యూచర్లో మనకి అరైజ్ కావు. ఎందుకంటే విద్యుత్ మనం మ్యాక్సిమం ఫ్రీగా తీసుకుంటాం కాబట్టి పర్ యూనిట్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అట్లాగే మనం చూస్తున్నాం మన జీవితంలో భాగంగా కూడా మనం అంటే ఇంతకుముందు హీటర్కి అంటే కన్నా మనం కరెంట్ వాడేవాళ్ళం. ఇప్పుడు చాలా చోట్ల ఉంటే అపార్ట్మెంట్స్లో లేకపోతే పెద్ద కాంప్లెక్స్లో మ్యాక్సిమం సోలార్ హీటర్స్ వచ్చేసి అదేవిధంగా అంటే మన జీవితంలోనే సోలార్ ఎనర్జీ అనేది ఒక భాగం అయిపోతుంది. కాబట్టి విద్యుత్ పొదుపు ఆలోచన వల్ల సోలార్ యొక్క ముఖ్య భూమిక వహిస్తుంది. ఇప్పుడు మనం ఏమంటే మన విద్యుత్తే కాకుండా విద్యుత్ వారోత్సవంలో భాగంగా మన ట్రాన్స్పోర్టేషన్లో ఇప్పుడు రెవల్యూషన్ రాబోతోంది. ఇంతకుముందు అయితే మనకి డీజిల్, పెట్రోల్ అంతా వాడేవాళ్ళం. ఇప్పుడు ఏమంటే ఎలక్ట్రిసిటీ కార్లు కూడా వచ్చేస్తాయి. మ్యాక్సిమం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా అందరికీ విద్యుత్ కార్లు ఇస్తున్నారు. ఫ్యూచర్లో ఒక 5 yearsలో బ్యాటరీ టెక్నాలజీ మరింత ముందుకు తీసుకెళ్లే ఇన్నోవేషన్ జరగబోతోంది. వాటిని ఏమంటే కన్నా ఆ యొక్క ఇన్నోవేషన్ సంబంధించిన మెటీరియల్ కూడా మూలకం కూడా భూమి మీద చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి దాన్ని ల్యాబ్లో తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. అది కానీ సక్సెస్ ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో మనము డీజిల్ కార్ అనేది రోడ్డు మీద నడవకుండా కంప్లీట్గా ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చే రోజు త్వరలో రాబోతుంది. నిజంగా మనం చూస్తాము. ఎందుకంటే కన్నా ప్రపంచం మారుతుంది అనడానికి మన జనరేషన్ పెద్ద గొప్ప ఉదాహరణ. ఇంతకుముందు మనం చూసాం, ల్యాండ్ లైన్ నుంచి చూసాము, ల్యాండ్ లైన్ నుంచి టచ్ మొబైల్ వరకు వచ్చున్నాం. అంటే కన్నా ఆ చేంజెస్ మనం స్వయంగా చూస్తున్నాం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఆ ఇంధనాన్ని పొదుపు చేసి, ఎందుకంటే అయిపోతుంది డీజిల్, పెట్రోల్ ఎక్కువ రోజులు ఏమి ఉండవు భూమి మీద, వెంటనే మన సోలార్కి వెళ్ళిపోయి విద్యుత్ కార్ల వినియోగాన్ని విపరీతంగా పెరుగుతుంది. ప్రజలకు అప్పుడు జీవన ప్రమాణం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇంత వాతావరణ కాలుష్యం ఏమి ఉండదు. కాబట్టి ఏమంటే ప్రజలందరూ ఇంధనాన్ని పొదుపుగా వాడుకొని ఏ విధంగా సోలార్కి కన్వర్ట్ కావాలో ప్రతి ఒక్కరు వాళ్ళకి వీలైనంత వరకు, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాం బల్బులకు ఇంతకుముందు ఫిలమెంట్ బల్బులు వాడేవాడు, ఇప్పుడు LED బల్బులకు వచ్చేసాం. ఆ విధంగా ప్రతి ఒక్క